నవభారత నిర్మాణం కోసం నిరంతరం కృషి చేసిన మహా వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని, ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ పయనించాలని జిల్లా కలెక్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో కేంద్ర యువజన సర్వీసులు, క్రీడా వ్యవహారాల మంత్రిత్వ శాఖ, మేరా యువ భారత్ వరంగల్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ సర్దార్ వల్లభాయ్ పటేల్ భరతమాత చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించి ఐక్యతా పాదయాత్రను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ భారతదేశంలో స్వేచ్ఛ కోసం తప్పించేవారని, ఎన్ని భాషలు మాట్లాడినా, ఎన్ని ప్రాంతాలు ఉన్నా మనమందరం ఒకటేనని చాటి చెప్పేవారని వివరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ భారతదేశంలో స్వేచ్ఛ కోసం తప్పించేవారని, ఎన్నో భాషలు మాట్లాడినా, ఎన్ని ప్రాంతాలు ఉన్నా మనమందరం ఒకటేనని చాటి చెప్పేవారని వివరించారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా సంస్థానాలుగా విడివిడిగా ఉన్న దేశాన్ని ఒకటి చేయడంలో సర్దార్ పటేల్ కృషి చేశారన్నారు. భారతదేశ ప్రజల్ని చైతన్యపరిచి ఏకతాటిపై నడిపించిన మహనీయుడని కొనియాడారు. ప్రజలు ఆయన ఆశయ సాధన కోసం పనిచేయాలన్నారు. భారతదేశాన్ని స్వయం సమృద్ధిగా మార్చడానికి ప్రతి పౌరుడు దేశీయ ఉత్పత్తులను ఉపయోగించుకోవాలని, దేశానికి సహకరించాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిచే ఐక్యతా ప్రతిజ్ఞ చేయించారు. and resolve to use to the best and to inspiring others to do the same. Jai Hind. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు నవ భారత నిర్మాణం కోసం ఎంతో కృషి పెట్టారు. ఈరోజు వాళ్ళ 150th బర్త్ యానివర్సరీ మనం ఏదైతే చేసుకుంటున్నామో ఇది చాలా గర్వకారకమని తెలియచేయచ్చు. మనము దేశంగా ఎన్ని భాషలు మాట్లాడినా, ఎన్ని ప్రాంతాలు ఉన్నా, ఎన్ని మతభేదాలు ఉన్నా మనమందరూ ఒకటే, మనమందరూ ఇండియన్ అనే మెసేజ్ని ఈరోజు మనము గుర్తు పెట్టుకుని ఈరోజు వాళ్ళ ఏదైతే ఈ సెలబ్రేషన్ ఉందో దానికి తగ్గట్టు ఈ ఒక ప్లెడ్జ్ అనేది చదువుతున్నారు. అందరూ ప్లెడ్జ్ తీసుకున్న తర్వాత మనము ఈ ర్యాలీ